మానవతామూర్తి ముఖ్యమంత్రి చంద్రబాబు 120 మంది లబ్ధిదారులకు సుమారుగా ₹1 కోటి చెక్కుల పంపిణీ. ఉదయగిరి నియోజకవర్గంలోని వెంజమూరు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యుడు కాకర్ల సురేష్ పాల్గొని మొత్తం 120 మంది లబ్ధిదారులకు సుమారు ₹1 కోటి పైగా ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సహాయాన్ని అందుకున్న లబ్ధిదారుల ముఖాల ఆనందం, కృతజ్ఞత భావాలు స్పష్టంగా ప్రతిఫలించాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య చికిత్స కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక పెద్ద ఆధారంగా నిలుస్తోందని ఈ కార్యక్రమం మరోసారి రుజువు చేసింది. చెక్కులు అందుకున్న అనేక మంది లబ్ధిదారులు తమ కష్ట సమయంలో ప్రభుత్వం అందించిన ఈ ఆర్థిక తోడ్పాటు తమ కుటుంబాలకు వెలుగునిచ్చిందని, కూటమి ప్రభుత్వం నిజంగా ప్రజల పక్షాన నిలిచే ప్రభుత్వం అని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావిస్తూ ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు మానవతా దృక్పథంతో సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ప్రజల ఆరోగ్య భద్రత, వైద్య అవసరాలు, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి సాధ్యమైన త్వరగా సహాయం అందించే దిశగా కృషి జరుగుతోందన్నారు. వైద్య చికిత్స ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ఉన్న ఎన్నో కుటుంబాలు సీఎం సహాయనిధి ద్వారా అందిన సాయంతో మళ్లీ కోలుకుని సాధారణ జీవన విధానంలోకి అడుగు పెడుతున్నాయని ఎమ్మెల్యే వివరించారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గంలో సీఎం సహాయనిధి ద్వారా ఇప్పటి వరకు ₹7,66,00,000 లబ్ధిదారులకు అందజేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గంలో సీఎం సహాయనిధి ద్వారా ఇప్పటి వరకు మొత్తం ₹7,66,00,000 లబ్ధిదారులకు అందజేయబడినట్లు ఆయన వెల్లడించారు. ఇది ప్రజాసేవ పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని, పేదల ఆరోగ్యం మరియు ప్రాణరక్షణ విషయంలో ప్రభుత్వం ఎంతగానో చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఎమ్మెల్యే సురేష్ తెలిపారు.